ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. మొదటగా మేషరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దాం. అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వారి పేరు మీద గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారి పేరు మీద మేషరాశి జాతకంలో చూడాలంటే మొదటగా 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం శుభయోగం ఉంది వారి జాతక బలానికి. కానీ ఏ పని చేసినా మాత్రం చాలా అనుకున్న పనులు జయమయ్యే అవకాశం ఉంది వారి జాతక బలానికి. ఉద్యోగస్తులకు మాత్రం తిరుగు ఉండదు. విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మహిళలకు బాలికలకు యువతి యువకులకు చాలా వరకు యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. కానీ నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కానీ వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతాన బాధలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. సంతాన దోషాలు ఉన్నవారికి, సంతాన బాధలు ఉన్నవారికి, నాగదోషం ఉన్నవారికి, కుజదోషం ఉన్నవారికి, వివాహప్రదమైన చిక్కులు చికాకులు ఉన్నవారికి తప్పకుండా అవి తొలగిపోయే అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకు చాలా వరకు అరిష్టకాలం ఉన్నది వారి జాతక బలానికి. కానీ గొప్ప వారికి కూడా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. కొందరికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి, కొందరికి మాత్రం విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే న్యాయరంగంలో సంబంధించిన వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలం నడుస్తుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా న్యాయరంగంలో మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దేశపరంగా రాష్ట్రపరంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం సినీ ఇండస్ట్రీ వారికి మాత్రం శుభకరం అశుభకరం 2 ఉంటాయండి వారి జాతక బలానికి. చిన్న చిత్రాల వారికి మాత్రం కళాకారులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద చిత్రాల వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలంలో. సినీ నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, కథానాయకులు కావచ్చు, కానీ మాత్రం నటీనటులు కావచ్చు, ఇంకా సంగీత కళాకారులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, ఎడిటర్లు కావచ్చు, ఎవరైనా సరే మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైన ఇబ్బందులు కూడా వస్తాయి. కానీ అవకాశాలు లేని వారికి కూడా మంచి శుభయోగాలు అవకాశాలు కలిసి వస్తాయి. ఈ దసరా ఘడియలో మాత్రం చాలా వరకు వారికి శుభయోగం ఉంటుంది. అక్టోబర్ 12వ తేదీ లక్ష్మీప్రద యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. ఈ మాతకి 12 రోజులు మాత్రం పూజ చేస్తే చాలా వరకు మంచిది. లేదా 9 రోజులు లేదా లాస్ట్ 3 రోజులన్నా మాత్రం వారు నిష్టగా మాత్రం అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజ చేస్తే చాలా వరకు మంచిదండి. వ్యవసాయదారులకు మాత్రం దుర్వార్తలు వినే అవకాశం ఉంటాయండి. వ్యవసాయంలో మాత్రం అంతగా కలిసి రాదు. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పత్తి వ్యాపారం చేసేవారికి మాత్రం వ్యవసాయం చేసేవారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన ఫలితం ఉంటుంది. కానీ ఇతర వ్యవసాయం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పౌల్ట్రీ రంగం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులకు చూడాలంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు వ్యాపారంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగం ఉంటుందండి వారి పేరు మీద. కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. పండ్ల తోటలదారు వారికి, కూరగాయల వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఎలక్ట్రానిక్ రంగం వారికి కూడా మాత్రం మంచి యోగ బలాలు ఉంటాయి. గృహ నిర్మాణ విషయంలో, కట్టే విషయంలో మాత్రం చాలా వరకు సందిగ్ధత ఉంటుందండి. సందిగ్ధత అంటే మాత్రం కొనాలా వద్దా, తీసుకోవాలా వద్దా, అమ్మాలా వద్దా అని ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి. చాలా వరకు ముఖ్యంగా చూడాలంటే మాత్రం రాష్ట్రపురంలో మాత్రం చాలా వరకు సంచలనమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఎన్ని ఇబ్బందులు, చికాకులు వచ్చినా మాత్రం వారు అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. వీరికి మంగళవారం, శుక్రవారం అచ్చుబాటు ఉంటుంది. లక్కీ నెంబర్ 9 వస్తుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి జ్యోతిష్యంలో వివాహం బలంలో చిక్కులు ఉన్నవారు చిక్కులు తొలగిపోయే అవకాశం ఉన్నదండి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోటార్ ఫీల్డ్ రంగం వారు కూడా జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వారి జాతకములు చూడాలంటే ఆ శ్రీ వెంకటేశ్వరుడు కలివిగ దైవం 7 కొండల వాడు గవ్వలు పడ్డాయండి. అలాగే సప్తస్వరాలు, 7 నదులు, 7 స్వరాలు, అలాగే వారి జ్యోతిష్యంలో 7 పదులు, 7 వర్ణాలు, 7 యోగాలు, 7 ఋషులు. అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే వారి జాతక బలంలో ఈ 7 గవ్వలు పడటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి.
ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే శ్రీవారిని సందర్శనం చేసుకోవడం చాలా వరకు మంచిది. మేషరాశి వారు కృత్తికా నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం శ్రీవారి దర్శనం చేయాలి. అలాగే మాత్రం అశ్విని నక్షత్రం వారు కూడా దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. కానీ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే కేతు అధిపతి వస్తుంది కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి ఇది. అశ్విని నక్షత్రం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మనం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేయటం చాలా వరకు మంచిది. కానీ వ్యవసాయదారులకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటిపారుదల రంగం వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులు మాత్రం అన్ని డిపార్ట్మెంట్కి మంచి యోగ బలాలు కూడా ఉంటాయి. అలాగే ఆటంకాలు, చిక్కులు, చికాకులు కూడా ఉంటాయండి. కానీ మాత్రం విద్యారంగం, వైద్యరంగం చెందిన వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మత్స్యరంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాడి పరిశ్రమ రంగంలో ఉద్యోగం చేసే వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. వారికి ఎక్కడ పోయినా తిరుగు లేకుండా మాత్రం జయకేతనం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వాహన రంగానికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్నవారు, ఆర్టీసీ రంగం వారు కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ రంగం వారు కావచ్చు, విమానాశ్రయంలో చేసేవారు కావచ్చు, వారికి చాలా వరకు మోటార్ ఫీల్డ్ రంగం వారికి ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలో. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పంచాయతీరాజ్ శాఖలో చేసేవారికి చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి, కలిసి వస్తాయి. అలాగే రాజకీయ పరంగా చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంటుంది, చాలా అనుకూలమైన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఒకరి నుంచి ఒకరు నిందలు పొందే అవకాశాలు ఉంటాయి, ఒకరి నుంచి ఒకరు కేసులు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది, అలాగే చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వాతావరణ విషయంలో చూడాలంటే మాత్రం విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికి వారు శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి శుభవార్త ఉంటుందండి. అలాగే వివాహ కార్యాలు అయి సంసారంలో దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంది. కళ్యాణం కానివారు కానీ కళ్యాణమై విడిపోయిన వారు, ద్వితీయ వివాహం చేసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు, చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి వీరి జాతక బలానికి. ఫ్యాన్సీ రంగం, కిరాణా రంగంలో వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద మాత్రం నరదృష్టి చాలా వరకు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి. మూడోసారి గవ్వలేసి చూద్దాం. మొత్తం 10 గవ్వలు పడ్డాయండి మేషరాశి వారి జాతకానికి. మూడోసారి గవ్వలేసి చూద్దామండి. మూడోసారి గవ్వలేస్తే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన సంఖ్య పడ్డది. మేషరాశి వారికి జాతకానికి మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారి పేరు మీద వారు ఏ రంగంలో అయినా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వారి విషయంలో సాయం పొందే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది. వ్యవసాయ భూమి విషయంలో కావచ్చు, కానీ గృహ నిర్మాణ విషయంలో కావచ్చు, చాలా కాలం నుంచి ఆగిన పనులు కావచ్చు, అవి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకానికి రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, శనేశ్వరుని పూజ చేయటం, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా అనుకున్న పని సాధించే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం 3, 7, 5 గవ్వలు అంటే 15 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. 15 గవ్వలు అంటే మాత్రం ఒకటి సూర్యమహారదశ గవ్వలు, రెండవది 5 గవ్వలు మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శుక్రమహారదశ గవ్వలు. చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది. కానీ సూర్యుడు రాచరికానికి సంబంధించిన నక్షత్రం చాలా వరకు శుభయోగం ఇస్తుంది. శుక్రుడు మాత్రం చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాక్షసులకు గురువు అయినా సరే అతడు కూడా మాత్రం ఆచార్యులు లాంటి వారు కాబట్టి చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు మాత్రం ఇష్టదైవాన్ని మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది. విని చూసి ఆచరించే వారికి, మేషరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయత్.